దానికి సడన్గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. ఎస్. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అన్నీ ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి వేసి జామున్కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు? చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? నీళ్ళు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది, సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేసింది నేను ఇక్కడ యకృత్తు. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్ ఇప్పుడు మీ రూమ్లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి, సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ని తెచ్చేసి ఒక ఫైల్లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని బాడీ మేనేజ్ చేసేదానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్గా తయారు చేస్తుంది. కానీ అక్కడికి ఆగట్లేదు, టేబుల్ పైన 15 ఫైళ్ళు పడున్నాయి అటు ఇటు. సో అప్పుడేం చేస్తాము, మళ్ళీ ఆ ఫైళ్ళన్నీ ఒక చోట తెచ్చి ఒక బాక్స్లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువైన గ్లైకోజన్ని ఫ్యాట్గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. అక్కడికి ఆగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తంలో. సో మనం తినే ఆహారం అనేది బాడీలోకి వెళ్ళగానే, నోట్లోంచి లోపలికి వెళ్ళగానే వెంటనే అది గ్లూకోజ్ కింద మారుతుంది. అలానే మనం తిన్న ఆహారంలో ఎక్కువ గ్లూకోజ్ అనేది బాడీలో నిల్వ ఉండిపోవడము, దాన్ని ఎక్సెసివ్ గ్లూకోజ్ అంటున్నాము. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది బాడీలో ఎక్కువగా ఉండిపోవడం వల్ల మన బాడీలో ఉన్న లివర్ అనేది దాన్ని స్టోరేజ్ చేస్తుంది, దాన్ని గ్లైకోజన్ గా మారుస్తుంది. ఏదైతే ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉందో దాన్ని గ్లైకోజన్ గా మార్చి దాని దగ్గర అట్టే స్టోర్ చేసుకుంటుంది. ఈ గ్లూకోజ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ గ్లైకోజన్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ అయిన ఫ్యాట్ అనేది కొవ్వు పదార్థం అనేది బాడీలో చాలా ఆర్గాన్స్ లో స్టోర్ అయిపోతూ ఉంటుంది. అట్లా స్టోర్ అవ్వడానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం, దాన్నే ఒబేసిటీ అంటాం. ఒబేసిటీ అంటే ఏంటి అంటే హైట్ కి ఉండవలసిన వెయిట్ కన్నా అధికంగా ఉండటాన్ని ఒబేసిటీ అంటాం. ప్రెసెంట్ కనుక చూసుకుంటే 40% మంది ప్రజలు ఈ ఒబేసిటీతో బాధపడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మేడం, ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారుతుంది, గ్లైకోజన్ నుంచి ఫ్యాట్ గా మారుతుంది, అలా ఫ్యాట్ గా కన్వర్ట్ అయిన తర్వాత బాడీలో స్టోర్ అయితే దాన్ని ఒబేసిటీ అంటాము అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది మళ్ళీ చూద్దాం. సో అప్పుడేమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది, దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు
హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది, ఆ లిపిడ్ ఈ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. మాట్లాడాలంటే నేను మాట్లాడుతున్నది తప్పేమో లేదా మిస్టేక్స్ వస్తాయేమో అని భయం ఉండేది. ఆ రోజే చాలా అంటే చాలా అన్నమాట, ఎంత నాలెడ్జ్ వచ్చింది. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ డిపాజిటెడ్. సో వెన్ ఇట్ డిపాజిట్స్ అరౌండ్ ద హార్ట్, సో హార్ట్ ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దానిది. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడి నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్లో ఒక పెద్ద రీజన్లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏమి తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు, దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళీ ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగేన్స్ట్, మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు ఎప్పుడు బ్రెయిన్లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము, స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్, దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువలీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది, ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్లో ఉండే వెజల్స్ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకో పెద్ద రోగం, వి స్టార్టెడ్ విత్ బీపీ ఆర్ హైపర్ టెన్షన్. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది, రక్తము మందంగా ఉంది, నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకు నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం, అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్కి సగం ఇలా మూస్తాం, ఏమవుతుంది, నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము, దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు, ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది, కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు, సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది, ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు, ఏమి, ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ని, సో ఇక్కడ స్టార్టింగ్ చూసామండి, గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారుతుంది,
లివర్ అనేది ఎక్సెసివ్ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మారి ఆ గ్లైకోజన్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి బాడీలో డిపాజిట్ చేసుకుంటుంది అని చూసాము. దానివల్ల ఒబేసిటీ అనేది వస్తుందని చూసాము. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారి ఫ్యాట్ గా కన్వర్ట్ అయిన తర్వాత దీన్ని ఇంకో పదార్థంగా కూడా మారుస్తుందంట. దాన్నే కొలెస్ట్రాల్ అంటాం. ఈ కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ లో ఎక్కువగా చేరుకుపోవడం వల్ల పాకంలా అయిపోతుంది. వాటర్ లా ఉండాల్సిన బ్లడ్ అనేది పాకంగా అయిపోయి ఈ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది అని మేడం చెప్తున్నారు. ఇప్పుడు ఎక్సెసివ్ గా మారిపోయిన కొలెస్ట్రాల్ అనేది హార్ట్ లో ఒక రీజియన్ లో గనక రక్త గోడల మీద గనక చేరుకుని అక్కడ బ్లాక్ గనక క్రియేట్ చేస్తే, అంటే అక్కడికి ఆక్సిజన్, గ్లూకోజ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కనుక సరిగ్గా వెళ్ళకపోతే అక్కడ ఉన్న కొన్ని వెజల్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోవడాన్నే అక్కడ ఉన్న ఒక పార్ట్ అనేది డై అయిపోతుంది. ఆ డై అయిపోవడాన్ని హార్ట్ అటాక్ అని అంటారు అని చెప్పారు మేడం. ఈ హార్ట్ అటాక్ వల్ల ఏమవుతుంది, ఆ హార్ట్ లో ఒక రీజియన్ అనేది చనిపోతుంది. సడన్ గా అక్కడ సిగ్నలింగ్ ఆగిపోతుంది కాబట్టి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాక్ రావడం వల్ల మనకి యాంజియోగ్రఫీ అని కానీ లేదు అంటే స్టంట్ వేస్తారు. ఏం చేస్తారంటే ఏదైతే గోడల మీద కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుందో అక్కడ ఒక ట్యూబ్ వేసి అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది వెళ్ళడానికి ఒక చిన్న ప్యాసేజ్, ఒక దారిని క్రియేట్ చేస్తారు. మరి అట్లా క్రియేట్ చేయడం వల్ల రెండోసారి అక్కడ మళ్ళా హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఉంటుందా అంటే లేదు. ఒక రీజియన్ లో జరిగింది ఇంకొక రీజియన్ లో జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. అది ఇమీడియట్ గా జరిగే ఒక ప్రాసెస్ మాత్రమే మనం రక్షించుకోవడానికి చేసే చిన్న ప్రయత్నం అని మేడం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బాడీలో ఎక్సెసివ్ గా పెరిగిపోయిన గ్లూకోజ్ అనేది ఫైనల్ గా కొలెస్ట్రాల్ గా మారి హార్ట్ లో గనక స్టోర్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. అదే బ్రెయిన్ లో గనక స్టోర్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే చాలా మందికి ఇప్పుడు ఎక్కువ పక్షవాతం, పెరాలసిస్ అనేది వింటున్నాం. బ్రెయిన్ లో గనక రైట్ సైడ్ గనక ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది స్టోర్ అయిపోవడం గనక జరిగితే మనకి లెఫ్ట్ సైడ్ బాడీ ఆర్గన్స్ అనేవి పనిచేయదు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ కనుక బ్రెయిన్ లో ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది స్టోర్ అయితే రైట్ సైడ్ బాడీ ఆర్గన్స్ అనేవి పనిచేయదు. సో ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది హార్ట్ లో పేరుకుంటే హార్ట్ అటాక్ అంటాము, బ్రెయిన్ లో పేరుకుంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అంటాము. అలాగే కనుక బ్లడ్ లో కనుక డిపాజిట్ ఎక్కువగా అయిపోతే దాన్ని హైపర్ టెన్షన్ అని అంటాము, బీపీ అంటాము. బీపీ ఎందుకు వస్తుంది అంటే ఈ పల్చగా ఉండాల్సిన బ్లడ్ అనేది చిక్కబడిపోయి మన బాడీ ఆర్గాన్స్ కి సప్లై అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఈ టెన్షన్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి దాన్ని బీపీ అంటాము. మరి చాలా మంది బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు ఎక్కువ తినకూడదు, ఉప్పు తక్కువ తింటే బీపీ అనేది కంట్రోల్ అవుతుంది అంటారు. ఉప్పు తినడం వల్ల బీపీ పెరుగుతుంది, కానీ మేజర్ కాజ్ ఎక్కడుంది అంటే మన బాడీలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్, చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల బీపీ అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా మారుతుందని, అక్కడి నుంచి అది ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుందని, ఈ ఫ్యాట్ అనేది బాడీలో ఎక్కువగా డిపాజిట్ జరిగితే దాన్ని ఒబేసిటీ అంటామని, ఈ ఫ్యాట్ తర్వాత ఇంకొక ప్రాసెస్ కొలెస్ట్రాల్ గా మారుతుంది అని, అది చిన్న చిన్న అణువులుగా విడిపోయి బాడీలో చిన్న చిన్న వెజల్స్ దగ్గర స్టోర్ అయిపోయి అక్కడ బ్లాకేజెస్ ని క్రియేట్ చేస్తుంది అని చూసాము. ఈ కొలెస్ట్రాల్ అనేది మనకి హార్ట్ లో చేరుకుంటే హార్ట్ అటాక్ అంటాము, బ్రెయిన్ లో చేరుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటాము, బ్లడ్ లో అధికంగా ఉండిపోతే దాన్ని హైపర్ టెన్షన్ అని అంటాము. ప్లే చేయండి. ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బీసీ పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్, దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, 3 types ఆఫ్ సెల్స్. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది, దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. సో ఏం జరిగింది ఇక్కడ, ఎక్కువైన గ్లూకోజ్ షుగర్కైనా కారణం కావచ్చు, బీపీకైనా కారణం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు దేనివల్ల వస్తుంది, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా ఉండేదాని వల్లనే వస్తుంది. సో మూల కారణం ఒకటే, రోగాల రూపాలు వేరే వేరే, ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ రూట్ కాజ్ ఆఫ్ నాట్ మేనేజింగ్ ద గ్లూకోజ్ ప్రాపర్లీ.
సో ఈ HbA1c అనేది చాలామంది షుగర్ పేషెంట్స్ ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ మాత్రమే చెక్ చేసుకుంటుంటారు. అంటే తినక ముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉందని. అది ఏమి ఇస్తుంది మీకు వాల్యూ? ఈ రక్తంలో ఉండే నీళ్ళ భాగంలో ఎంత చక్కెర కరిగింది అని చూపిస్తుంది. ఒక్కొక్క క్షణం అది మారుతూ ఉంటుంది. మీరు పడుకొని లేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, తిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కొంచెం నడిచి వస్తే ఆ గ్లూకోజ్ వాడింటారు తగ్గుతుంది. సో అలా మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఐడియా మీకు దాంతో రాదు. కరెక్ట్ ఐడియా మీకు వచ్చేది ఈ HbA1cతో. సో దీన్ని 3 monthsకి ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి అది వెళ్ళి ఆర్బీసీతో కనెక్ట్ అయిపోతే ఆ ఆర్బీసీ ఉండేంత వరకు అది ఎక్కడ పోదు. ఆ గ్లూకోజ్ ఇస్ అటాచ్ టు ద ఆర్బీసీ. ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంత? 120 days. సో 3 months తర్వాత మన దేహంలో ఉండే ఆర్బీసీ డిస్ట్రాయ్ అయ్యి కొత్త ఆర్బీసీ వస్తూ ఉంటుంది. సో మీరు HbA1c చేసినప్పుడు 3 monthsలో యావరేజ్ ఎంత షుగర్ ఉంది అని సరిగ్గా తెలుస్తుంది. ఎంత ఉండాలి అంటే 6.5 కింద ఉంటే మీరు నార్మల్లో ఉన్నారు. 6.5 to 7.5 అంటే బార్డర్ లైన్ షుగర్ వస్తూ ఉంది అని చెప్తుంది దేహం. ఇంకా 10, 11, 12, 14, 16 వరకు చూస్తుంటాం. సో అంత 9 పైన 10 పైన పోయిందంటే అప్పుడు మీకు షుగర్ వల్ల అయ్యే అదర్ ఎఫెక్ట్స్ లైక్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది, కంట్ల పైన ఎఫెక్ట్ రెటినోపతి అయ్యేది, లేకుంటే నర్వ్స్ డ్యామేజ్ అయ్యేది, న్యూరోపతి అయ్యేది, అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకుంటే దెబ్బ తగిలితే గ్యాంగ్రీన్ అయ్యేది, బాగా కాకుండా ఉండి వూండ్ ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేయాల్సి వచ్చేది. ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మీ HbA1c 10 కంటే పైన ఉన్నప్పుడు, 9, 10 ఉన్నప్పుడు. సో HbA1c is the correct monitor for your diabetes control. ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మేము ఏం కాన్సన్ట్రేట్ చేయాలి? ఈ రోగాలన్నీ మంచిదే కదా, అన్ని దానికి ఒకే రూట్ కాజ్ అంటే ఈజీ అయింది కదా. అన్ని ప్రివెన్షన్ ఇది ఒక్కటి కంట్రోల్ చేస్తే సరిపోతుంది. అన్ని దానికి క్యూర్ ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. సో ఇట్ ఈస్ గుడ్ వెన్ వే గుడ్ దట్ ద రూట్ కాజ్ ఇస్ ద సేమ్. లేకుంటే బీపీకి ఒకటి చేయాలి, కొలెస్ట్రాల్కి ఒకటి చేయాలి, షుగర్కి ఒకటి చేయాలంటే ఎంత కష్టం. అన్ని రోగాలకి మూల కారణం ఒకటే ఉండే దానివల్ల దీని ఒక్కదాని గురించి మేము గమనించితే సరిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇక్కడ ఈ రోజు కనుక ఎక్సెసివ్ గ్లూకోజ్ కనుక చూసుకుంటే మనం ఈ రోజు మేడం చెప్పిన మేజర్ ఏంటి అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఫస్ట్ బాడీలో తీసుకున్న ఆహారం అనేది కార్బోహైడ్రేట్ గా మారుతుంది. ఆ మారిన కార్బోహైడ్రేట్ అనేది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. మనం ఏ ఫుడ్ తిన్నా అది గ్లూకోజ్ గానే మారుతుంది. అది మనకి మేజర్ ఎనర్జీ సోర్స్. బట్ ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది అంటే ఉండవలసిన గ్లూకోజ్ కన్నా అధికంగా గ్లూకోజ్ అనేది పెరగడం వల్ల బాడీలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది లివర్ దగ్గరికి వెళ్ళి అంటే బాడీలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ ని మన లివర్ కలెక్ట్ చేసుకుని గ్లైకోజన్ గా మారుస్తుంది. గ్లైకోజన్ నుంచి ఫ్యాట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఫ్యాట్ స్థాయి అనేది శరీరంలో పెరిగిపోతే దాన్ని ఒబేసిటీ అంటాము. ఈ ఫ్యాట్ తర్వాత వచ్చి కొలెస్ట్రాల్ గా మారుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది చిన్న చిన్న అణువులుగా విడిపోయి మన బాడీలో ఏ ఆర్గాన్ లో చేరుకుంటే ఆ ఆర్గాన్ కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఈ కొలెస్ట్రాల్ అనేది హార్ట్ వాల్స్ లో వెజల్స్ లో గనక బ్లాక్ అయిపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటాము. అదే బ్రెయిన్ లో గనక ఒక రీజియన్ లో గనక స్టోర్ అయిపోతే దాన్ని అది బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఆ తర్వాత అది బ్లడ్ లో గనక చేరుకుంటే దాన్ని బీపీ అంటాము. అదే గనక మన బ్లడ్ లో 3 రకాల ఉంటాయి. ఒకటి ఆర్బీసీ, సెకండ్ WBC అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అండ్ ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. వాటర్ సప్లై బాడీలోకి ఎట్లా జరుగుతుందో ఆ వాటర్ సప్లైతోనే ఈ 3 రకాల అనేవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఆర్బీసీ మీద గనక చేరుకుంటే దాన్నే డయాబెటీస్ అంటాము. మన వాడుక భాషలో చెప్పుకోవాలి అంటే షుగర్ వచ్చింది అంటాము. ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి జనరల్ గా ఎవ్రీ మంత్ తినక ముందు తిన్న తర్వాత టెస్ట్ అనేది చేయించుకుంటాము. కానీ దాని వల్ల ఉపయోగం అనేది ఉండదు. ఎందుకు అంటే HbA1c అనేది చేయించుకోవాలి. ఎందుకు HbA1c అనేది చేయించుకోవాలి అంటే మన బాడీలో ఆర్బీసీ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ 120 రోజులు ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది ఆర్బీసీని పట్టుకుని ఉంటుందో దాన్నే షుగర్ అంటాము. ఈ HbA1c గనక చేయించుకుంటే 90 days యొక్క యావరేజ్ అనేది తెలుస్తుంది. ఆ తెలియడం వల్లనే మనకి డయాబెటీస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనేది క్లియర్ గా
ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ డయాబెటీస్ లెవెల్స్ అనేది 6.5 కన్నా తక్కువ కనుక ఉంటే మన నార్మల్ లో ఉన్నట్టు, 6.5 నుంచి 7.5 మధ్యలో కనుక ఉంటే బార్డర్ లైన్ అంటాము, 9 పాయింట్స్ దాటి అధికంగా ఉంటే గనక సీరియస్ హెవీగా ఉంది అని అర్థం. ఈ 9 తర్వాత కనుక చేరితే కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం, రెటినోపతికి సంబంధించిన ప్రాబ్లం, న్యూరోపతికి నరాలకి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్, అలానే ఎక్కువగా గ్యాంగ్రీన్ అనేది చూస్తూ ఉంటాం. ఏదన్నా కాలికి కానీ దెబ్బ తగిలితే అక్కడున్న సెల్స్ అన్ని త్వరగా చనిపోవడము, అక్కడున్న పార్ట్ ని తీయడం అనేది జరుగుతుంది. దాన్ని గ్యాంగ్రీన్ అంటాం. సో ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది బాడీలో ఎక్కువ అయిపోవడం వల్ల, డయాబెటీస్ రేంజ్ అనేది పెరిగిపోవడం వల్ల మనకి ఈ ఫైనల్ గా ఇన్ని రకాల అనారోగ్యాలు వచ్చే సమస్యలు ఉన్నాయని అర్థం. కానీ ఈ అన్నిటికి మేజర్ రీజన్ ఏంటి? మనం తినే ఆహారంలో ఎక్సెసివ్ గా ఉన్న గ్లూకోజ్. అంటే రూట్ కాజ్ అంతా ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది, మన బాడీలో ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ నుంచి. మరి ఇక్కడ మనకి దానికి ఒక సొల్యూషన్ ఉంది, ఐ కాఫీ కంట్రోల్స్ డయాబెటీస్ వితౌట్ కాంప్రమైజింగ్ ద అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ ని మేనేజ్ చేయడానికి వచ్చింది ఈ ఆయుర్వేదిక్ కాఫీ. ఇది కెఫెన్ ఫ్రీ కాఫీ. దీంట్లో మేజర్ గా 3 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి సాల్సిటాల్ ఉంటుంది, 2 మ్యూకోనాప్యూరెన్స్ అంటాం అంటే దోలగొండి గింజల పొడి, అండ్ 3 వచ్చేసి కెఫెన్ ఫ్రీ కాఫీ బీన్స్ ఉంటాయి, కాఫీ అరేబికా అంటాం. ఈ 3 మేజర్ గా ఉండటం వల్ల ఇది బాడీని ఇమ్యూనిటీని పెంచడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మేనేజ్ చేసి కంట్రోల్ చేయడానికి, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి, మెటబాలిజం ని ఇంక్రీజ్ చేయడానికి, అలానే వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. ఈ సాల్సిటాల్ అనేది మనకి పూర్వం నుంచి ఉంది. ఆయుర్వేదంలో ఈ ఏకనాయకం వేరు గనక పూర్వం నైట్ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ వాటర్ గనక తీసుకుంటే 3 జనరేషన్స్ వరకు డయాబెటీస్ వచ్చేది కాదంట. దీని గురించి ఎవరు చెప్పారు అంటే చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాంటి ఏకనాయకం వేరులో సాల్సిటాల్ అనే ఇంగ్రీడియంట్ వల్లే ఈ డయాబెటీస్ అనేది రివర్స్ డయాబెటీస్ చేయొచ్చు అని ఆ సాల్సిటాల్ అనే ఇంగ్రీడియంట్ ని మన ఐ కాఫీలో కలపడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యూకోనాప్యూరెన్స్. ఆయుర్వేదంలో ఏకైక సొల్యూషన్ ఫర్ నరాలకి సంబంధించిన ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఈ దూలగుండి గింజల పొడి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాంటి దూలగుండి గింజల పొడి మన ఐ కాఫీలో మిక్స్ చేయడం అనేది జరిగింది. ఇదేం చేస్తుంది అంటే ఈ మ్యూకోనాప్యూరెన్స్ అనేది ఎల్డోపా అనే అమైనో యాసిడ్ ని రీప్లేస్మెంట్ చేస్తుంది. మన బాడీలో నర్వస్ సిస్టానికి హెల్ప్ ఇవ్వడంతో పాటు స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి, అలానే బాడీలో డైజెస్టివ్ ఫంక్షన్ ని పెంచడానికి, న్యూరో డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ బీన్స్. ఇది కూర్గ్ ఏరియా నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కాఫీ బీన్స్ ని 40 degrees లో ప్రీహీట్ చేయడం వల్ల అందులో ఉన్న కెఫెన్ అనేది కంప్లీట్ గా వెళ్ళిపోయి పాలిఫినాల్స్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ గా మారుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీలో అల్జీమర్స్ ని తగ్గించడానికి, వెయిట్ లాస్ కి హెల్ప్ చేయడానికి, అలానే మన బాడీ యొక్క మెటబాలిజం ని పెంచడానికి, మెమరీని ఇంప్రూవ్ చేయడానికి, హార్ట్ కి హెల్త్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే ఇప్పుడు బాడీలో ఎక్సెసివ్ గా పెరిగిపోతున్న గ్లూకోజ్ ఉందో దాన్ని మేనేజ్ చేయడానికి, ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఈ ఐ కాఫీ అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు ఈ సెషన్ ని నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పటి వరకు ఉండి విన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సెషన్, స్వీట్ అండ్ షార్ట్, కట్టే కొట్టే తెచ్చే వండర్ఫుల్ సబ్జెక్ట్. మనకి ఎక్సెస్ గ్లూకోజ్ ఎక్కువ మొత్తంలో అవ్వడం వల్లనే అన్ని రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. అది గ్లూకోజ్ ఏంటంటే వరం, అది లేకుండా మనకి శక్తి రిలీజ్ అవ్వదు, దాంతోటే రిలీజ్ అవుతుంది. దాని దగ్గ ఒక ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది మన శరీరంలో, ఒక ఫ్రాంక్యాస్ గ్రంథిలో ఉండే బీటా సెల్స్. అయితే ఇది అధికం అవుతేనే ప్రాబ్లం అంట. అధికం అవడం వల్ల ఎన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయో సరళ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మరి అవన్నిటిని కంట్రోల్లో పెట్టడం వల్ల మనము అన్ని ప్రమాదాల బారిన పడకుండా ఉండగలుగుతాం. మరి దానివల్ల బీపీకో టాబ్లెట్ వేద్దామా, షుగర్కో టాబ్లెట్ వేద్దామా, డయాలసిస్ కి ట్రీట్మెంట్కి వెళ్దామా, ఇన్ని రకాలకు వెళ్దామా, జస్ట్ కాఫీతో కంట్రోల్లో పెట్టుకుందామా? చెప్పండి, ఏది సరైన పరిష్కారం? డైలీ మనకి ఫుడ్ వెళ్తూనే ఉంది కదండి, డైలీ ఎక్సెస్ గ్లూకోజ్ వెళ్తూనే ఉంది. మన కంపెనీ ఎందుకు కాఫీ రూపంలో పట్టుకొచ్చింది, ఎందుకు డైలీ నీడ్ రూపంలో తీసుకొచ్చింది అంటే డైలీ వెళ్తుంది ఎక్సెస్ గ్లూకోజ్. పొద్దున టిఫిన్ టీ ద్వారా స్టార్ట్ అయ్యి టిఫిన్, లంచ్, సాయంత్రం స్నాక్స్, డిన్నర్ వరకు అన్లిమిటెడ్ గా గ్లూకోజ్ ఇస్తూనే ఉన్నాం.
కాబట్టి ఎక్సెస్ అవుతుంది మన శరీరానికి అవసరం కంటే అధికంగా అవుతుంది కాబట్టి అది బ్లాక్ చేసే శక్తి ఒక సాల్స్టాల్కి ఉంది కాబట్టి ఆ సాల్స్టాల్ని రీసెర్చ్ చేసి క్లినికల్ ట్రయల్ చేసి మన కంపెనీ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. జస్ట్ కాఫీ అయితేనే మార్నింగ్ తాగుతాం, అలవాటుగా తాగేస్తాం. మార్నింగ్ నుంచి ఫుడ్ అధికమవుతూ ఉంటుంది, దాన్ని బ్లాక్ చేసేస్తుంది. ఎంత బ్యూటీ అండి! ఒక్కసారి అలా టేస్ట్ రూపంలో పాలు, పంచదార, టీ పౌడర్ అవసరం లేకుండా కాఫీ రూపంలో తెచ్చిన ఒక మన సి అంజా సార్‌కి ఒకసారి ఆటిద్దామండి. ఒక్కసారి సార్ ఇంకా మనం లేట్ చేయకుండా సార్‌ని ఒక 2 మాటలు తీసుకొని మనము సెషన్‌ని క్లోజ్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్ సురేష్ మాశెట్టి సార్. ఒక 2 మాటలు మీ మాటల్లో సార్‌ని ఒక్కసారి హార్టీస్ వెల్కమ్ చెప్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సచ్ వామ్ వెల్కమ్. ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చి ల్యాప్టాప్ ముందు కూర్చుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది. సో టాప్ 20 మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. కంపెనీ ఫ్యూచర్ని దగ్గర నుంచి చూసాం కాబట్టి కంపెనీ ఎలా ఉండబోతుంది, అప్కమింగ్ ప్రోడక్ట్స్ ఏం రాబోతున్నాయి. ఆల్రెడీ మీరు గూగుల్లో సెర్చ్ చేసిలో లేదు 2025 కంపెన్సేషన్ ప్లాన్ చూడండి. కాంప్లిమెంటరీ ఐ ఛార్జ్ రాబోతున్నాయి. మరి ఫిబ్రవరి మంత్ ఎవరైతే కంప్లీట్ చేసిందో మరి మార్చి ఫస్ట్ వీక్లో మీకు చూస్తే ఐ ఛార్జ్ కనబడుతుంది కావచ్చు, చెప్పలేము. సో ఐ ఛార్జ్కు చాలా డిమాండ్ ఉంది. సో ఈ రోజు మనం బాగా తెలుసుకోవాల్సిన ప్రోడక్ట్ మేడం చెప్పిన ఐ కాఫీ కదా. నేను బాగా నా జీవిత చరిత్ర, మీ జీవిత చరిత్రలో, ప్రతి ఒక్కరి జీవిత చరిత్రలో గమనించింది ఏంటంటే ఎండాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా టీ కాఫీలకు బాగా అలవాటు పడ్డారు అందరూ కదా. ఎస్ అను, టీ కాఫీలకు బాగా అలవాటు పడ్డారు. మన జీవితంలో అది ఒక భాగం అయిపోయింది. తలనొప్పి వచ్చినా, చుట్టాలు వచ్చినా, రిలాక్స్ కావాలన్నా ప్రతి దానికి టీ కాఫీ అనేది కామన్ డ్రింక్ అయిపోయింది. అలాంటిది వితౌట్ షుగర్, వితౌట్ కెఫెన్, దెర్ ఇస్ నో షుగర్, దెర్ ఇస్ నో కెఫెన్ అంటే ఒక న్యాచురల్ గా ఒక కాఫీ రూపంలో అందరు ఇష్టపడ్డ పౌడర్ రూపంలో తీసుకురావడం అనేది ఓన్లీ ఇండస్ట్రీ వరకే సాధ్యమైంది. మన వివాలో వచ్చిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈజీగా, టేస్టీగా అందరు తీసుకునే విధంగా తీసుకురావడం అనేదే గొప్ప విషయం. ఇప్పుడు మేడం చెప్పారు కదా, తినేదంతా కూడా మనం కంప్లీట్ కార్బోహైడ్రేట్ ఫుడ్, తినేదంతా కూడా వైట్ ప్రోడక్ట్స్ తింటాను కదా. పొద్దుగాల ఏం తింటాను అంటే ఏం తింటాను అంటాం, కొంతమంది 3 పూటలు అన్నమే తింటాను సార్ అంటారు. కొంతమంది ఏమంటారు అంటే ఒక రోజు ఇడ్లీ తింటున్నా సార్, ఒక రోజు పూరీలు తింటానా సార్, ఒక రోజు వడలు తింటానా సార్, ఒక రోజు బోండాలు తింటానా సార్, ఒక రోజు పూరీలు తింటానా సార్ కదా. మళ్ళీ 2-3 గంటలకు మళ్ళీ వేడిగా అన్నాం, ఆల్రెడీ టైం అయిందిగా తినరా, మంచిగా రైస్ తిన్నాం, తర్వాత పడుకొని లేస్తాం, అమ్మా పకోడీ అంటే మళ్ళీ శృతి మేడం పోయి పిల్లలకు పకోడీ చేయాలి, అంతేనా. మళ్ళా నైట్ డిన్నర్కి మళ్ళా సార్ నేను ఒక్క పూటనే రైస్ తింటా, ఒక్క పూటనే చపాతీలు తింటా అంటారు. మరి వైట్ రైస్కు గోధుమలకు తేడా అయింది. ఇది గ్లూకోజ్ని పెంచేదే, ఇది గ్లూకోజ్ని పెంచేదే. ఏమైతే సార్ ఇన్ని సంవత్సరాల నుంచి తింటలేమా సార్ అంటే ఇన్ని సంవత్సరాలు తెలియకుండా తిన్నాం, ఇప్పుడు తెలిసి కూడా తింటున్నాం. అంటే కంప్లీట్గా తినద్దా సార్ అంటే ఆ తినే దాంట్లో కొన్ని మార్పులు. ఎందుకు మరి అరికలు, సామలు ఇట్లాంటివి తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే మన శరీరానికి కావాల్సిన ఫైబర్ అందించడంలో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. జొన్నలు కానీ, రాగులు కానీ ఇట్లాంటివి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకే జొన్న రొట్టె తీసుకోమని చెప్తుంటాం. ఎంతమంది తీసుకుంటారు? అస్సలు గోధుమ రొట్టె 4 తిన్నావా, ఆలు కర్రీ పెట్టుకున్నావా, ఇంకో 2 ఎక్స్ట్రా తిన్నావా అన్నట్టే ఉన్నది. కానీ ఇట్లాంటివి మనకు అస్సలు. నేనేమంటున్నానంటే ఎంటర్టైన్మెంట్గా తినాల్సిన ఫుడ్ తింటున్నాం, కానీ వాటిని బ్లాక్ చేస్తున్నామా అంటే బ్లాక్ చేయట్లేదు. ఆ బ్లాక్ చేసుకోవడం కోసం మన కాఫీ సపోర్ట్ అవుతుంది. సమస్య ఉన్నవాళ్ళు కాదు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు కాదు, ఏ సమస్య లేని వాళ్ళు, చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తీసుకోవాల్సిన ప్రోడక్ట్. సార్ నాకు ఏ ప్రాబ్లం లేదు సార్, నేను సూపర్ ఉన్నా, నేను పర్ఫెక్ట్ ఉన్నా, మరి నేను అంత కాస్ట్ పెట్టి కొనాలంటే కష్టం సార్ అంటే ఒక పూట తాగు. నువ్వు ఒక పూట కాఫీ తాగినా కూడా నీకు 120 రోజులు వస్తుంది కాఫీ కదా. పాలకు నెలకు శేషాద్రి సార్ 2000 రూపాయలు పెడతాడు కదా. మరి అదే కాఫీకి 4 నెలలు అంటే మీరు నెలకు ఎంత పెడతారు? 750 రూపాయలు. ఇప్పుడు ఆ కాఫీ ఎక్కువనా, ఆ పాలు ఎక్కువనా, కాఫీ ఎక్కువనా చెప్పండి. ఆరోగ్యానికి అవసరం లేని టీలకి 2000 నెలకు పెట్టినప్పుడు ఆరోగ్యానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ని బ్లాక్ చేసే ఒక ఆర్గానిక్ కాఫీకి మనము ఒక బాక్స్ 4 నెలలు వాడుకున్నా కూడా
రూపాయలు పర్ మంత్ పడుతున్నా మన ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డయాబెటిక్ రాకుండా ప్రివెంటివ్ గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా సపోర్ట్ అవ్వడానికి మన కాఫీ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరం వాడడం వల్ల మనకు చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఒక్కసారి మీరు కాఫీ తాగితే ఆటోమేటిక్ ఎంజాయ్ చేస్తారు. మీరు సీరియస్లీ నాకు గతంలో కొంతమంది చెప్తాంటే భలే చెప్తానులే ఊకే జోకులు చేస్తారని అనుకున్నా, కానీ నిజంగానే మన ఇంట్లో కాఫీ కలిపితే ఎదురింగి ఇంట్లో స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో కాఫీ కలిపితే కింది ఫ్లోర్ కు స్మెల్ వస్తుంది. అంటే వేరే వాళ్ళు చెబితే తెలిసింది. అప్పటిదాకా జోకులు చేస్తున్నారేమో అనుకున్నాం, కానీ అంటే కాఫీ ఎంత పవర్ఫుల్ చూడండి. సో జస్ట్ స్మెల్ తోనే ప్రోడక్ట్ రీటైల్ చేయగలుగుతుందంటే, ఎదుటి వ్యక్తికి అది షేరింగ్ జరుగుతుందంటే, మరి ఆ ప్రోడక్ట్ కూడా ఎంత గొప్పతనం. కంపెనీకి, కాఫీకి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇస్తూ, సో నన్ను ఇన్వైట్ చేసిన లావణ్య మేడం, వండర్ఫుల్ సెషన్ ఇచ్చిన మోనికా మేడంకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ సబ్జెక్ట్. ఇంకా అంత ఈజీగా తీసుకొచ్చింది మన దగ్గర ఒక ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ అవేర్నెస్ చేయడం వల్ల, ఎవరు కొనాలని కాదు, ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమం ఉంది అని ఇట్లా ఇన్వైట్ చేసుకోవడం వల్ల మీకు ఒక చక్కని ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఒక్కరిని తెచ్చుకోండి వాళ్ళకి, ఎందుకంటే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే నష్టాలు, అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు కూడా మీ అందరికీ కూడా ఈరోజు ది బెస్ట్ ప్రజెంటేషన్ చేసిన మౌనిక గారికి, షేరింగ్ ఇచ్చిన సురేష్ మాషెట్టి సార్కి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.